హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్ఫోబడి. మనకి ఆర్ఆర్‌బీ నుంచైతే జేఈఈ నోటిఫికేషన్ 2024 గాను మనకి రిలీజ్ అయిపోయింది. డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అనేది 3/2024గా మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌లో మొత్తం మనకి ఎన్ని పోస్టులు, వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మనం దానికి ఏ ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఎన్ని స్టేజెస్‌లో ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ నోటిఫికేషన్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది జూనియర్ ఇంజినీర్, నెక్స్ట్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఈ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో, ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ 3/2024లో మనకి అప్లికేషన్ యొక్క ఓపెనింగ్ డేట్ అనేది జూలై 30, అంటే ఈ నెల 30 నుంచి మనకు ఆన్లైన్‌లో అప్లికేషన్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేయడానికి పేమెంట్ ఆఫ్ ఫీ దీంతో కలిపి మనకి లాస్ట్ డేట్ ఏంటంటే ఆగస్ట్ 29. అంటే ఈ అప్లికేషన్ మోడిఫై చేసుకొని ఏమైనా ఫీల్డ్స్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే తప్పుగా సబ్మిట్ చేసినా కూడా మనకు ఒక 10 డేస్ టైం అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, అప్లికేషన్ 10 డేస్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 30th నుంచి మనకి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 8థ్‌తో ఆ విండో అనేది క్లోజ్ అవుతుంది. సో, దీనికి గాను మనం ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఒక రూ. 250 గనుక మనం పే చేస్తే మనకి వాళ్ళు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. సో, ఇది సీపీసీ లెవెల్ 7. వీటి యొక్క ఇనీషియల్ పే అనేది మనకి రూ. 44,900 నుంచి అయితే ఉంటుంది. సో, మెడికల్ స్టాండర్డ్స్ దీనికి సంబంధించి అనెక్సర్ ఏలో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీటి యొక్క ఏజ్ లిమిట్ మనకి January 1, 2025 వరకి మనకి ఏజ్ అనేది 18-36 ఇయర్స్ బిట్వీన్ ఉన్నవాళ్ళు మాత్రమే సో, ఈ పోస్టులకి అర్హులు. సో, ఇది ఎక్కడ అంటే మనకి ఆర్ఆర్‌బీ గోరఖ్పూర్‌లో మాత్రమే ఈ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. సో, ఇది లెవెల్ 6 సీపీసీ, 7th సీపీసీలో అయితే ఉండడం జరిగింది. మినిమమ్ బేసిక్ అనేది ఈయనకి ఇనీషియల్ పే రూ. 35,400 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది మనం అనెక్సర్ ఏలో చూస్తాము. నెక్స్ట్ వీటి యొక్క ఏజ్ లిమిట్ కూడా మనకి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ అయ్యి ఉండాలి. ఎప్పటికి అంటే యాజ్ ఆన్ January 1, 2025కి ఇవి అప్లికబుల్ అవుతాయి. సో, మొత్తం టోటల్‌గా మనకు వేకెన్సీస్ ఎన్ని అంటే 7,934 జేఈ వేకెన్సీస్. డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ గానీ, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ గానీ, జేఈ కానీ మొత్తం మనకి 7,934 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. సో, వేకెన్సీస్ యొక్క పోస్ట్ పారామీటర్స్ అంటే క్వాలిఫికేషన్స్ గానీ, మెడికల్ స్టాండర్డ్స్ కానీ, నెక్స్ట్ సూటబిలిటీ క్రైటీరియా గానీ ఎవరికంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అండ్ ఇవన్నీ కూడా మనకి అనెక్సర్ ఏలో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అనెక్సర్ ఏలో మనం చూద్దాం ఇవన్నీ. నెక్స్ట్ డీటెయిల్డ్ ఆర్ఆర్‌బీ అండ్ రైల్వే జోన్ వైస్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఏ రైల్వే జోన్ వేకెన్సీస్ యొక్క టేబుల్ అనేది మనకి అనెక్సర్ బిలో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని అనెక్సర్ బిలో మనం క్లియర్‌గా చూద్దాము. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్. సో, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ ఏ3 అంటే దీనికి సంబంధించి జనరల్ ఫిట్‌నెస్ అనేది ఫిజికల్‌గా ఫిట్ అయ్యి ఉండాలి ఇన్ ఆల్ యాస్పెక్ట్స్‌లో. నెక్స్ట్ విజన్ స్టాండర్డ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో, దీని ప్రకారం మనకి ఏ పోస్ట్ అంటే మెడికల్ స్టాండర్డ్ అనేది పోస్ట్‌ని బట్టి కూడా ఉంటుంది. ఏ3 పోస్ట్ అయితే గనక ఈ రిక్వైర్డ్ జనరల్ ఫిట్‌నెస్ గాని, విజన్ స్టాండర్డ్స్ గాని కలిగి ఉండాలి. నెక్స్ట్ బి1 అయితే గనక ఫిజికల్ అన్ని యాస్పెక్ట్స్‌లో ఫిజికల్లీ ఫిట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ విజన్ స్టాండర్డ్స్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఆల్రెడీ మనం ఏజ్ లిమిట్ గురించి చెప్పుకున్నాము. ముందుగా కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18-33 ఇయర్స్. కానీ మనకి ఈ కోవిడ్-19 పాండమిక్ దృష్ట్యా మనకి వన్ టైమ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎంత అంటే 3 ఇయర్స్. సో, అప్పుడు ఎంత అవుతుంది మనకి 18-36 ఇయర్స్, అంటే మాక్సిమం ఏజ్ 36 యాజ్ ఆన్ January 1, 2025కి. ఈడబ్ల్యూఎస్‌కి గాని, జనరల్ కేటగిరీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 2 జాన్యువరి 1989. ఓబీసీ వాళ్ళకైతే 1986 జాన్యువరి 2. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 1984 జాన్యువరి 2. సో, లోయర్ ఏజ్ లిమిట్ అనేది ఎంత అంటే January 1, 2007 లోపు పుట్టుండాలి అన్ని కేటగిరీస్‌లో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో, ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఎక్వైర్ అయ్యి ఉండాలి అనేది మనకి క్లియర్‌గా అనెక్సర్ ఏలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫీజు. ఫీజు అనేది మనకి 500 ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ. సో, వీళ్ళకైతే మాత్రం 250. రిమైనింగ్ అందరికీ కూడా 500 అనేది మనకి ఎగ్జామ్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో మాత్రమే మనము ఈ ఎగ్జామ్ ఫీజ్ అనేది చెల్లించాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రెజెంట్ ఎంప్లాయర్ నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. క్యాండిడేట్ సర్వింగ్ ఇంక్లూడింగ్ దోస్ అండర్‌గోయింగ్ ఇండక్షన్ ట్రైనింగ్ ఆర్ ప్రొబేషన్ ఇన్ ఎనీ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ రైల్వేస్ ఆర్ ఎనీ PSUs, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ మే అప్లై డైరెక్ట్‌లీ టు ద RRBs డ్యూలీ ఇన్ఫార్మింగ్ దేర్ ఎంప్లాయర్. సో, మీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని ఆఫీస్‌లో గనుక మీరు ఆల్రెడీ ఎంప్లాయర్ అయ్యుంటే గనక మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ఎన్ ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఆన్ ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఖచ్చితంగా మీ యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి అయితే మాత్రం మీరు కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది 4 స్టేజెస్‌లో జరుగుతుంది. సో, తర్వాత ఈ రెండిట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో CBT 1లో క్వాలిఫై అయినోళ్ళు CBT 2 ఎగ్జామ్ రాయాలి. CBT 2లో సెలెక్ట్ అయినోళ్ళు పోస్ట్‌కి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్‌కి కూడా అటెండ్ కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 స్టేజ్ 1లో మనకి 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి అయితే గనక 120 మినిట్స్. సో, నార్మల్ వాళ్ళకి 1 ½ అవర్ ఉంటే మనకి పీడబ్ల్యూడీబీ వాళ్ళకి మాత్రం 2 అవర్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, దీనిలో మొత్తంగా మనకి 100 క్వెషన్స్ అయితే ఇస్తారు. సో, దీనిలో మనకి ముందుగా ఏమేమి ఉంటాయంటే మ్యాథ్స్‌కి సంబంధించి ఒక సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో నంబర్ సిస్టమ్స్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్ అండ్ ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీనిలో ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాజిజం, నెక్స్ట్ జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్. సో, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ అంటే కరెంట్ అఫైర్స్ మీద, నెక్స్ట్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వీటి మీద కూడా మనకి ఒక సెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు సిలబస్ మనకి స్టాండర్డ్ ఏంటి అంటే 10th స్టాండర్డ్ వరకు మాత్రం ప్రిపేర్ అవ్వాలి. సో, ఏ సెక్షన్‌లో ఎన్ని క్వెషన్స్ ఆ క్వెషన్స్‌కి ఎన్ని మార్క్స్ అనేది మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ సంబంధించి CBT 1లో 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో 15 క్వెషన్స్, 15 మార్క్స్. జనరల్ సైన్స్ 30 క్వెషన్స్, 30 మార్క్స్. సో, టోటల్‌గా మనకి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ ఉంటుంది. క్వెషన్‌కి 1 మినిట్ కూడా టైం లేదు. దీనిలో మనకి CBT 1లో క్వాలిఫికేషన్ క్రైటీరియా. CBT 2కి మనకి క్వాలిఫై అవ్వాలి అంటే మనకి యూఆర్ కేటగిరీ వాళ్ళు 40% అచీవ్ అవ్వాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40%, ఓబీసీ వాళ్ళు 30%, ఎస్సీ వాళ్ళు 30% అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 25%. ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి మరలా 2% రిజర్వ్ అయ్యుంటారు పీడబ్ల్యూడీ వాళ్ళు రెస్పెక్టివ్ కేటగిరీస్‌లో. నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ విల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్. వేకెన్సీని బట్టి మనకి 1:15 రేషియోలో మనకి సెకండ్ స్టేజ్‌కి అనేది మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్ CBT అనేది డ్యూరేషన్ ఎంత అంటే 120 మినిట్స్. నెక్స్ట్ 160 మినిట్స్ ఏమో మనకి పీడబ్ల్యూడీబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 160 మినిట్స్ అనేది. సో, టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది 150. సిలబస్ అనేది దీనిలో జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ CBSE సిలబస్. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, స్టోరేజ్ డివైసెస్, నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, లైనక్స్, యూనిక్స్, ఎంఎస్ ఆఫీస్, నెక్స్ట్ వేరియస్ డేటా రిప్రజెంటేషన్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్‌సైట్స్ గురించి, వెబ్ బ్రౌజర్స్ గురించి, కంప్యూటర్ వైరస్‌ల గురించి. సో, మినిమమ్ బేసిక్స్ అనేది కంప్యూటర్స్‌లో మీరు తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ దీనిలో కూడా మనకి బేసిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీస్. సో, ఈ టెక్నికల్ ఎబిలిటీస్ ఏంటి అంటే మనకి ఏ పోస్ట్‌కి సంబంధించి మనం అప్లై చేస్తున్నామో సపోజ్ మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు గాని, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు గాని, సో, ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్‌లో మనకి మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది.
సో, లిస్టెడ్ మనకి అనెక్సర్ 6ఏలో ఏబీసీడీ, ఈ అండ్ ఎఫ్‌లో క్లియర్‌గా వీటి గురించి ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్‌నెస్. సో, ఈ స్టేజ్ 2లో జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి 15 క్వెషన్స్ ఉంటాయి. 15 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 15 క్వెషన్స్, 15 మార్క్స్ అండ్ కంప్యూటర్స్‌లో బేసిక్స్ 10 క్వెషన్స్ ఇస్తారు. 10 మార్క్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ దీనికి గాను 10 క్వెషన్స్, 10 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్ మనకి 100 క్వెషన్స్ ఇస్తారు. 100 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా మనకి 150 క్వెషన్స్, 150 మార్క్స్ ఎంత టైంలో అంటే 2 అవర్స్ అంటే 120 మినిట్స్‌లో మీరు ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాలి. ఎవరెవరు ఏ గ్రూప్‌కి సంబంధించి మెకానికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, నెక్స్ట్ మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెషిన్ ఇంజినీరింగ్, టూల్స్ అండ్ మెషిన్ ఇంజినీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజినీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ అబోవ్ డిసిప్లిన్స్ వీళ్ళందరూ కూడా మనకి ఈ మెకానికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్‌లో గ్రూప్ కింద వస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆర్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ కింద వస్తారు. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎల్ఈడి ఇంజినీరింగ్ ఎవరొస్తారు అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ గాని, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ అబోవ్ డిసిప్లిన్స్. వీళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్‌లో వస్తారు. నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్. ఈ అండ్ అలైడ్ ఇంజినీరింగ్‌లో ఎవరొస్తారంటే సివిల్ ఇంజినీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అండ్ బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్. సో, ఈ విధంగా వీళ్ళకి సంబంధించి రెస్పెక్టివ్ పోస్ట్స్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఎడ్యు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు సీఎంఏ గ్రూప్ కింద వస్తారు. నెక్స్ట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్‌కేమో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ అయ్యి ఉండాలి. సో, ఇండెక్స్ కాలిక్యులేషన్ ఆఫ్ ఆల్ పేపర్స్ అనేది మెరిట్ ఇండెక్స్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా క్లియర్‌గా మనకు మెన్షన్ చేశారు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీరు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, ఎవరైతే సెకండ్ స్టేజ్‌లో సెలెక్ట్ అయ్యి త్రూ అయ్యి వస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఎంత అయితే ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటే అన్ని పోస్టులు మనకి ఫైనల్‌గా రావడం జరుగుతుంది. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ ఇస్తారు. సో, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మాత్రం మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. దాంతో పాటు ఎవరైతే ఆల్రెడీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎన్‌ఓసీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. లేదు అంటే మీ ఎంప్లాయ్‌మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో, ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి ఈ పాయింట్స్‌ని థరోగా స్టడీ చేసి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ పారామీటర్స్. సో, ఆల్రెడీ మనం ఇంతకుముందు పోస్ట్ పారామీటర్స్‌కి సంబంధించి మనకి అనెక్సర్ ఏలో ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాము. దీనిలో ఇవి కెమికల్ అండ్ సూపర్వైజర్ రీసెర్చ్‌లో 7థ్ సీపీసీ కింద ఉంటారు వాళ్ళు. డిపార్ట్మెంట్ అనేది మెకానికల్ వస్తుంది. అంటే ఇక్కడ మెకానికల్ అనేది ఉంది కాబట్టి మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళు మనము అప్లై చేయాలా అంటే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ అనేది మెకానికల్‌లోకెళ్తుంది కానీ దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవి. సో, ఇట్లా మనకి పారామీటర్స్ అనేది ఏ పోస్ట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. త్వరగా మనకు నోటిఫికేషన్ ఒకసారి స్టడీ చేయండి. వేకెన్సీస్. సో, వేకెన్సీస్ అనేది మనకి ఎనెక్సర్ బిలో క్లియర్‌గా ఇవ్వడం జరిగిందని చెప్పాము. సో, చూద్దాం ఇక్కడ వేకెన్సీస్ అనేది మనకి జూనియర్ ఇంజినీరు ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్‌లో ఈ డిపార్ట్మెంట్ అనేది ఎలక్ట్రికల్ కింద వస్తుంది. సో, ఇది ఏది అంటే ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ జోన్. సో, ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్ జోన్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైస్ మనకి కేటగిరీ వైస్ ఎన్ని పోస్టులైతే ఉండడం జరిగింది. మొత్తంగా ఎన్ని పోస్టులున్నాయి. ఆ జోన్‌లో మొత్తంగా ఎన్ని పోస్టులున్నాయి అనేది కూడా మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌కి సంబంధించినటువంటి పోస్టులివి. జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఆ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో, ఎవరైతే ఈ పోస్ట్ అప్లై చేయొచ్చు అనేది మనకి క్లియర్‌గా మనకి ఎనెక్సర్ ఏలో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్‌కి రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ జూనియర్ ఇంజినీర్ కేటగిరీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో మనకి ఓపెన్‌లోనేమో 2 పోస్టులున్నాయి. ఎస్సీకి రిజర్వ్డ్ 1, ఎస్టీ రిజర్వ్డ్ 0 నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. మొత్తంగా మనకి 6 పోస్టులున్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 1. సో, ఈ విధంగా మనకు మొత్తం 248 ఏమో జనరల్ కేటగిరీ. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 104, 104, ఎస్టీ కేటగిరీకి 45 అండ్ ఓబీసీ వాళ్ళకి 130 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 63. టోటల్‌గా ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌కి సంబంధించి మనకు మొత్తం 590 పోస్టులైతే ఉండడం జరిగింది. సో, ఎవరైతే మనకి సౌత్ సెంట్రల్‌కి సంబంధించి ఉన్నారో వాళ్ళకి 590 పోస్టులైతే
క్లియర్‌గా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో, మీ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అనేది, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకున్న హెవీ కాంపిటీషన్‌లో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్‌ని త్రూ అవ్వగలుగుతాము. సీబీటీ 1 అండ్ సీబీటీ 2. సీబీటీ 1 అనేది జనరల్‌గా అందరికీ ఒకటే. సీబీటీ 2లో కూడా 50 మార్క్స్‌కి సంబంధించి కామన్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 100 మార్క్స్ అనేది టెక్నికల్ అంటే మెకానికల్ వాళ్ళకి వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్‌లోను, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి వాళ్ళకి సబ్జెక్ట్స్‌లోను క్లియర్‌గా మనకి సబ్జెక్ట్ వైస్ ఈ జేఈఈ ఎగ్జామ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాని యొక్క టిప్స్ అనేది మనకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా చూస్తే మీకు ఒక ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫోబట్.